పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీఓ రమేష్ బాబు ఆధ్వర్యంలో బిఎల్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రానున్న ఎన్నికల్లో ఓటర్ లిస్టులో ఎలాంటి తప్పిదాలు ఉండకుండా ముందస్తుగా బిఎల్ఓలతో ఆర్డీఓ రమేష్ బాబు ఆధ్వర్యంలో తహసీల్దార్ రమేష్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రమేష్ బాబు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క యువకునికి సంబంధించిన వివరాలను సేకరించి ఓటు హక్కు కల్పించేలాగా చేయాలన్నారు. అదేవిధంగా గ్రామంలో ఎవరైనా వృత్తి చెందినట్లయితే వారి పేరున ఓటర్ లిస్టు నుంచి తొలగించి ఎప్పటికప్పుడు లిస్టును అప్డేట్ చేయాలని పేర్కొన్నారు. వార్డులలో ఉంటున్న ప్రతి ఒక్క సభ్యునికి ఓటు అదే వార్డులో ఉండే విధంగా వివరాలు సేకరించాలని, గతంలో ఒక వార్డులో ఉన్న వారి ఓటు హక్కు మరొక వార్డులోకి వచ్చేదని, అలా కాకుండా ముందస్తుగా ప్రతి ఒక్క ఓటర్ పూర్తి వివరాలను ఇంటింటికి వెళ్లి సర్వే చేసి సేకరించాలని పేర్కొన్నారు. బిఎల్ఓలు గ్రామాలలో తిరుగుతూ వివరాలు సేకరించాలని, వారికి అధికారులు సైతం సహకరించాలన్నారు. మీ పోలింగ్ స్టేషనే మీకు ఉంటుంది కాబట్టి మీకు కూడా పోలింగ్ స్టేషన్లో ఎవరు ఉన్నారు, ఓటర్స్ ఎవరు ఏంటి అనేది మీకు కూడా ఐడియా ఉంటుంది. అయినప్పటికీ మనం ఈ ఎలక్షన్కి సంబంధించింది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏడ తక్కువ సర్వే జరుగుతున్నది, ఎక్కడ కరెక్ట్గా జరుగుతున్నది, తప్పు అంటే మన లాస్ట్ ఉద్దేశం ఏంటిదనంటే ఏది చేసినా ఎలక్షన్ అనేది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది కాబట్టి మనం చేసేది కరెక్ట్గా ఉండాలి, దానికి ఫైల్ ఉండాలి, ప్రాపర్గా రూల్ ప్రకారం చేయాలి. వాటిని మనం సర్వే చేయడం కాకుండా ఆన్లైన్లో కూడా అప్డేట్ చేయాలి. అది చేసినప్పుడే మనము రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఓటర్ లిస్టులో తప్పు జరగడం అనేది జరగకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో మనం చేసే ఈ ప్రాసెస్లో మనకు ఒక ఓటర్ లిస్టులో ఓటర్స్ ఉన్నప్పుడు మనకు కొందరికి యావరేజ్గా 600 నుంచి 700 ఉన్నారు, కొందరికి 1000 ఉన్న వాళ్ళు ఉన్నారు, 1200 ఉన్న వాళ్ళు ఉన్నారు, 500 ఉన్న వాళ్ళు, లాస్ట్ ఏదైనా చిన్న విలేజ్లు దూరంగా ఉంటే కూడా 300-400 ఉన్న ఓటర్స్ కూడా ఉంటారు. ఇందులో మనకు ఇప్పుడు జరిగేటువంటిది హౌస్ టు హౌస్ సర్వే అనేది జరుగుతుంది. అంటే మనం ఇంటింటికి వెళ్ళి మనం సమాచారాన్ని ఓటర్స్ని మనం ఏది వెరిఫై చేసుకోవడం, ఆన్లైన్లో అప్డేట్ చేయడం, ఫామ్స్ తీసుకోవడం, మళ్ళీ వాటిని కూడా డేటా ఎంట్రీ చేయించుకొని మన ఓటర్ లిస్టులో ఉన్నదాన్ని తప్పు లేకుండా సరిగ్గా చూసుకోవడం అనేది ఉంది. మనం ఇందులో భాగంగా మనం 2 సార్లు కూడా చేసినాం. అసెంబ్లీ ఎలక్షన్ చేసినాం కదా నవంబర్లో, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ మేలో కూడా మనం చేసినాం. ఈ 2 కూడా మీరు చేసి ఉన్నారు. మీకు కూడా మీరు ప్రతి ఓటర్ లిస్ట్ కూడా చూసుకున్నారు కాబట్టి కొన్ని తప్పులు కూడా కనబడి ఉండవచ్చు. కొత్త ఓటర్లు కూడా మనకు వచ్చి ఉంటారు కొందరు కాబట్టి ఓటర్ లిస్టు లోపల ఉన్నటువంటి ఏదైతే చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను తీసివేయడం, 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉంటారో ఎప్పటి వరకు 1/1/2025 నిండిన వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళను కొత్త ఓటర్గా తీసుకురావడం. అదే కాకుండా కొందరు 17+ 17 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ ఫామ్స్ కూడా తీసుకొచ్చి మనం డేటా ఎంట్రీ తీసి వాళ్ళకు కూడా కొత్త ఓటర్గా వాళ్ళ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓటర్గా రావడం జరుగుతుంది.